ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా మరొక 3 రోజుల్లోనే కర్కాటక రాశి వారికి అదృష్టం దూసుకు వస్తుంది. ఒక వ్యక్తి కారణంగా ఈ 3 మార్పులను తప్పకుండా చూస్తారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఏ విధమైన మార్పులు అయితే వీరు చూస్తారు అనే విషయాల గురించి కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి కొత్త విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు. ఈ కర్కాటక రాశి వారు మంచి గుణగణాలు కలవారిగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క మనస్తత్వం అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంటే ఎండ్రకాయ లేక పీత అనబడే జలచర్మం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. రాశి చక్రంలో 4వ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరుకుంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు అధికంగా వస్తాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ, ఇది నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది. నీటిలో ఒట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనపడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. అనగా వీరిని అనుసరించి కర్కాటక రాశి వారి గొడవలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఇది వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి చక్రంలో 4వ రాశి అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి. ఇప్పుడు నా ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటారు. వీరి ఆలోచనలు అనేవి చకచక ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ప్రారంభించబోయే పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులు చేసే ముందుగా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడమే మేలు. వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. శ్రీ లక్ష్మి స్తుతి మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది. శుక్రయోగం లాభాలను ఇస్తుంది. గతంలో చేసిన కృషి కారణంగా ఆర్థిక స్థితి కూడా మీకు మెరుగవుతుంది. ఉద్యోగంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. మౌనంగా ఉండడం అయితే మీకు చాలా అవసరం. కాలం మిశ్రమంగా ఉన్నందున వ్యాపారంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది అని చెప్పడంలో అయితే సందేహం లేదండి. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా చాలా అరుదైనటువంటి సమయంగా చెప్పాలి. ఈ కర్కాటక రాశి వారి ఏడాది వైవాహిక జీవితంలో కూడా చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీరు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారి కోరికలు నెరవేరుతాయి. అయితే వివాహ జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఏమీ ఉండకపోవచ్చు. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ రాశి వారి ఆరోగ్యపరంగా కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలండి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అలసట తదితర సమస్యలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో
12వ స్థానంలోకి గురుడు ప్రవేశించినప్పటి నుండి కూడా మీ ఆరోగ్యం చక్కటి మెరుగుదలను కనిపిస్తుంది. ఈ సమయంలో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో నూతన సంవత్సరం చాలా అనుకూలత అనేది ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు. మీ భాగస్వామితో చాలా ఆనందంగా గడిపే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. గురుడు 12వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శనిదేవుడు 9వ స్థానంలో సంచారం చేసే సమయంలో శనికంటక ప్రభావం తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు తెచ్చిపెడుతుంది. అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి పొందవచ్చు. దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా ఘన విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందండి. అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి కూడా క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుదనం ఎక్కువ. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. చిన్నతనం మీద జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. వీరికొకరు ప్రోత్సాహం ఉంటే ఎంత ఘన కార్యంలో అయినా సరే వీరు సులభంగా చేసేస్తారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి గడుసులనే చెప్పాలి. ఇల్లు తీర్చగలిగినటువంటి నేర్పరి, అదేవిధంగా ఆదాయ వ్యయాల ఎందుకు కూడా వీరు చాలా జాగ్రత్తలు పడతారు. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు. దీనిని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.